ప్రస్తావించారు ఎవరండి ఆయన మెంబర్ ఇందాక ఈ ప్రశ్నలో రైస్ కార్డ్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష, రేషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి. అది చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇవ్వండి ఇవ్వచ్చు. శ్రీనివాస్ గారు సార్, ఒక్క నిమిషం టైం మీకు. వీళ్ళందరూ కూడా గత 2022కి 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్న అధ్యక్ష. హాస్పిటల్స్ కానీ మరి గర్భిణీ స్త్రీలకు ఇచ్చే దాంట్లో కానీ ఏమాత్రం చెల్లింపులు లేకుండా వందలాది కోట్లు గత ప్రభుత్వ ఖజానా జమ అయినప్పుడు కూడా ఈ కార్మికులకి ఇవ్వట్లేదనే విషయాన్ని ఈ 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉంటే 111 కోట్లు మాత్రం ఇస్తే వాళ్ళందరికీ సరిపోద్ది అధ్యక్ష. మరి దాదాపు 1,200 కోట్లు మరి దాంట్లో నిల్వ ఉంది. అది కాకుండా బిల్డింగ్ సెస్ కింద ఒక 1% ఈ రోజు కూడా వసూలు చేస్తారు అధ్యక్ష. కనీసం ఎవరైతే చనిపోయారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ శవాలను కూడా దానం చేయడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఆ కార్మికులు అల్లాడుతున్నారు అధ్యక్ష. దయించి ఆ కార్మిక శాఖ మంత్రి గారు లాస్ట్ ఇయర్ కూడా మనం క్వశ్చన్ అడిగాం అధ్యక్ష. మరి ఒకసారి దాని మీద ఏదో ఒక చర్య తీసుకుని వాళ్ళందరూ కూడా 111 కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు పార్థసారథి గారు వలస కార్మికుల గురించి అడిగారు అధ్యక్ష. కొత్తగా రూపొందించిన లేబర్ కోడ్స్లో వలస కార్మికులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. సంవత్సరంలో ఒకసారి స్వస్థలానికి వెళ్ళి తిరిగి రావడానికి జర్నీ అలవెన్స్ అనేది కల్పించడం జరిగింది అధ్యక్ష. కోడ్లో అభ్యంతరాలు పరిష్కరించడానికి టోల్ ఫ్రీ హెల్త్ లైన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇక రేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద ఏ రాష్ట్రంలో అయినా సరే పీడిఎస్ సౌకర్యం కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2014-19 మధ్యకాలంలో సుమారు 8 లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. అలాగే 2019-24లో కేవలం 2 లక్షలు మాత్రమే భవన నిర్మాణ కార్మికులు కొత్తగా నమోదయ్యారు అధ్యక్ష. దీనికి కారణం అధ్యక్ష, అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి